గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 13వ తేదీ 487వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అసలు మీ నాన్న నీకు డబ్బులు ఎలా పంపాడు? ఇన్నేళ్లు పంపని డబ్బుని ఇప్పుడు పంపాలని ఎలా అనుకున్నాడు? పైగా జైల్లో ఉండి కూడా ఎలా పంపించాడు అంటూ బాలు రోహిణిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. దాంతో బాలు వెనుకే శృతి, రవి కూడా సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇక బాలు ప్రశ్నలకు రోహిణి సమాధానాలిచ్చే ప్రయత్నం చేస్తుంది. నీ వల్లనే మా నాన్నను ఎప్పుడో 40 లక్షలు అడిగానని, అవి తీసి పక్కన పెట్టారు, ఇక ఇప్పుడు మా మావయ్య పంపించాడు అని చెప్తుంది. అందులో 25 లక్షలు పంపారని, ఇంకా 15 లక్షలు వస్తాయని అంటుంది. రోహిణి సమాధానం విన్న తర్వాత బాలుకు మరో సందేహం మొదలవుతుంది. అయినా మీ నాన్న సరిగ్గా 40 లక్షలే పంపించడమేంటి? ఒకవేళ మనోజ్ మాజీ లవ్వర్ నుంచి ఈ డబ్బు వసూలు చేసి లేరు కదా అని రోహిణిని బాలు ప్రశ్నిస్తాడు. దాని మొహం అదెక్కడ ఉందో అని రోహిణి బదులిస్తుంది. ఇక మరోవైపు మనోజ్ బాలుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నా అకౌంట్లో మిగతా 15 లక్షలు పడ్డాక అప్పుడు నీ సంగతి చెబుతా అంటాడు. దాంతో బాలు అసలు వాళ్ల నాన్న నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేస్తారు? రోహిణి అకౌంట్లో కదా వెయ్యాలి అని ప్రశ్నిస్తాడు. దాంతో రోహిణి, మనోజ్ షాక్ అవుతారు. రోహిణి జోక్యం చేసుకుని బాలు దృష్టిని మళ్లిస్తుంది. మరోవైపు మోనికను సంజు స్నేహితులు అందరూ దారుణంగా అవమానిస్తారు. సంజు ఫ్రెండ్ మోనికతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 14వ తేదీ 488వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రోహిణి మనోజ్ పై రగిలిపోతుంది. అందరి ముందు నోటికొచ్చింది మాట్లాడి మనం దొరికిపోయేలా చేస్తున్నావని అంటాడు. అసలు నీ అకౌంట్లో డబ్బులు పడతాయని ఎందుకు చెప్పావంటూ మండిపడుతుంది. నువ్వు ఇంకోసారి డబ్బు గురించి మాట్లాడితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా బాలు ముందు అస్సలు అజాగ్రత్తగా మాట్లాడకూడదని అంటుంది. నువ్వు మౌనంగా ఉంటే సరిపోతుంది, లేకుంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తారు, అప్పుడు మనం దొరికిపోతాం అని అంటుంది. ఇక మనోజ్ స్పందిస్తూ, అలా కావద్దంటే ఉన్న డబ్బంతా మనం ఏదైనా బిజినెస్ లో పెట్టేద్దాం, అప్పుడు వీళ్ల నుంచి మనకు ప్రశ్నల పురాణం తప్పుతుంది కదా అని అంటాడు. కానీ రోహిణి డబ్బు ఖర్చు చేయడానికి ఒప్పుకోదు. డబ్బు ఎప్పుడు ఏ బిజినెస్ మీద పెట్టాలో నాకు తెలుసని, నేను చెప్పే వరకు నువ్వెలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని అంటుంది. అందుకు మనోజ్ సరేనంటాడు. ఇక బాలు నోరును ఎలా ముయించాలో నాకు బాగా తెలుసు, ఆ మీనాకు గట్టిగా వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అని అంటుంది. ఇక రోహిణి వెంటనే మీనా దగ్గరకు వెళ్లి బాలు గురించి మాట్లాడుతుంది. నీ భర్త బాలును నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తుంది. మా పర్సనల్ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఆయనకేముందని ప్రశ్నిస్తుంది. మాకు డబ్బు ఎక్కడి నుంచో వస్తే ఏంటి? ఎందుకు అంతలా మాపై సందేహంగా మాట్లాడుతున్నాడు? ఇకపై బాలు మా వ్యక్తిగత విషయాలు కలుగు చేసుకోకుండా నువ్వే చూసుకోవాలి అని రోహిణి మీనాతో అంటుంది. ఇక మీనా స్పందిస్తూ, ఏదో తోడబుట్టిన చనువుతో అడిగాడు, ఆయన మామయ్య దగ్గర తీసుకున్న 40 లక్షల గురించే కదా అడిగింది, ఆ మాత్రం ఎవరైనా అడుగుతారు కదా అని మీనా తిరిగి ప్రశ్నిస్తుంది. మామయ్య దగ్గర తీసుకున్న డబ్బును ఎలా తిరిగివ్వాలో మాకు బాగా తెలుసు, ఆ విషయం మేం చూసుకుంటాం అని చెప్తుంది. ఇకపై మీరు మా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని కూడా అంటుంది. దాంతో మీనాకు మండిపోతుంది. నేను నా భర్త బాలుకు స్కూటీ కొనిచ్చినప్పుడు మీరందరూ నాపై ఎందుకు అనుమానం వ్యక్తం చేశారు? అసలు నువ్వు కూడా ఎందుకు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించావు అని అడుగుతుంది. అది నా తప్పే, ఇకపై మీరు మా విషయంలో, మేం మీ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటుంది. ఆ వెంటనే మీనా బాలు దగ్గరికి వెళ్లి, అసలు నువ్వు వాళ్ల విషయాల్లో ఎందుకు దూరుతున్నావు అని ప్రశ్నిస్తుంది కోపంగా. దాంతో బాలు మంచి కోసమే అడుగుతున్నాను కదా అని అంటాడు. నువ్వు వాళ్ళని అడగడం, ఆ తర్వాత వాళ్లు నన్ను వేధించడం బాగానే సరిపోతుంది అంటుంది. ఇకపై నువ్వు వాళ్లను ఏమాత్రం అడగడానికి వీల్లేదు, నేనస్సలు ఊరుకోను అని హెచ్చరిస్తుంది. బాలు కూడా సరేనంటాడు. ఇక మౌనికను సంజు అందరి ముందు చెంప పగిలేలా కొడతాడు. మౌనికను సంజు స్నేహితుడొకడు తనతో డాన్స్ చేయమని, కలిసిపోమని అసభ్యంగా మాట్లాడతాడు. దాంతో మౌనికకు మండిపోతుంది. వెంటనే అతని చెంపలు వాయిస్తుంది. ఇక సంజు విషయం తెలుసుకోకుండా మౌనికనే కొట్టి పంపిస్తాడు. ఆ బాధలో మౌనిక నడి రోడ్డుపై వాహనాలకు ఎదురుగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. అదే సమయంలో మీనా పూల ఆర్డర్కు వెళుతూ మౌనికను చూసి కాపాడుతుంది. అసలు ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. ఇక మౌనిక బాధను తట్టుకోలేక సంజుతో తనకు నరకం కనిపిస్తోందని చెబుతూ బాధపడుతుంది. బోరున విలపిస్తుంది. పార్టీ పేరుతో తనను ఎలా అవమానించారో వివరిస్తుంది. దీంతో మీనా రగిలిపోతుంది. వాడి అంతు నేను చూస్తాను, నువ్వు నాతో ఇంటికి రా అని అంటుంది. కాని మౌనిక రానని అంటుంది. బాలు అన్నయ్యను నువ్వెలా మార్చుకున్నావో సంజును కూడా నేనలా మార్చుకుంటాను అని అంటుంది. ఇక అదే ఆఖరి అవకాశమని మీనా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది.